హాయ్ యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. ఈరోజు మనతో పాటు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. మనం రీసెంట్గా చూస్తున్నాం, మిరై సూపర్ డూపర్ హిట్ అయింది. సో దానిలో బేబీ మనోజ్గా చేసిన పుష్కర్ మనతో పాటు ఉన్నాడు. అసలు ఆ యాక్టింగ్ ఎలా చేశాడు, నేనైతే లిటరల్గా చాలా భయపడ్డానండి మూవీలో చూసి. సో యాక్టింగ్ కోసం ఎంత కష్టపడ్డాడు ఏంటి తను అడిగి తెలుసుకుందాం. హాయ్ పుష్కర్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నా నేను. సూపర్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అబ్బా, థ్యాంక్ యూ. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ అక్క. చాలా బాగుంది. సీరియస్లీ నేను భయపడ్డాను. అవునా? నా క్యారెక్టర్ చూసి నీ క్యారెక్టర్ చూసి నేను భయపడ్డాను. సో చిన్నప్పుడు అంత విలనిజం చూపించాను మూవీలో కూడా నాకు. సో మొత్తం త్రూఅవుట్ అది మొత్తం కాలిపోతున్నప్పుడు నువ్వు అలా కూర్చొని ఇలా తింటూ అలా లుక్ ఇస్తుంటే నాకు నిజంగా సీరియస్గా భయం వేస్తుంది. సో చెప్పు, అసలుకి ఈ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? సో నీకు షూట్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది? నీకు అక్కడ ముందేమన్నా టెస్ట్ కట్ చేశారా? సో మూవీ ఎలా జరిగింది ఏంటి? మూవీ మొత్తం బాగా జరిగింది అక్క. అందరం ఒక మంచి ఫ్యామిలీ లాగా షూటింగ్ చేసుకుంటూ, కొంచెం ఇప్పుడు షూటింగ్ అయిపోయింది కదా, నాకు కొంచెం మిస్ అవుతున్నా వాళ్ళందరినీ. ఇంకా అలాగే షూటింగ్ బాగా ఎంజాయ్గా, డైరెక్టర్ సార్ కూడా నాతో బాగా ఫ్రెండ్లీగా, డైరెక్టర్ సార్ కూడా కెమెరామెన్ డైరెక్టర్ సార్ ఒకటే, కార్తిక్ సార్ ఒకటే. ఎప్పుడైనా టఫ్ అనిపించిన సిచ్యువేషన్ అంటే, ఓ పక్కన ఆ సీన్ ఇలా చేయాలి అని చెప్పాలి, కొన్నిసార్లు కంపల్సరీ ఆ షార్ట్ ఎట్లా రావాలని చెక్ చేసుకోవాలి. సో రెండు మేనేజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కార్తిక్ గారు ఇబ్బంది పడ్డారా? కార్తిక్ సంబంధం నేను చూడలేదు కానీ బాగా ఓకే అంటారు. అంటే నాకు అది ఏదైనా ఇప్పుడు యాక్టింగ్ ఏదైనా చిన్న పోయింది అనుకోండి, నాకు సార్ చెప్తారు, పుష్కర్ రమ్మంటారు, నాకు చెప్తారు ఇలా ఇలా చెయ్యాలని. సార్ చెప్తారు, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత నేను చేసేస్తాను. సో ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పిన సీను ఫైర్ అది అవ్వడం కానీ, నీ విలనిజం చిన్నప్పుడు చూపించడం కానీ, సో అదంతా ఆ సీన్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? సో నువ్వు దానికి ముందు ఏమన్నా చేసావా? ఐ మీన్ టెస్ట్ కట్స్ అట్లాంటివి ఏమన్నా? అలా ఏం లేదు అక్క, సీన్లోకి వెళ్ళిపోయాం ముందే. మొత్తం మా ఊరు మొత్తం తగలబెట్టేసి లాస్ట్లో నేను దర్జాగా కూర్చొని, ఊరు మొత్తం కాలిపోయింది, నన్ను తిట్టిన వాళ్ళు లేరని దర్జాతో తింటా నేను అలా గోరుముద్ద. యా, అసలుకి ఆ సీన్ అని మాత్రం అది హైలైట్ అసలుకి మూవీ అంతా. సో చూసుకుంటే కనుక త్రూ అవుట్ మూవీ డిఫరెంట్ ప్లేసెస్లో జరిగింది కదా. సో ఇప్పుడు ఎక్కడెక్కడ మీరు అవుట్డోర్ ట్రావెల్ చేశారు? నీ షూట్ ఎన్ని డేస్ ఉంది? షూట్ ఒక 4-5 డేస్ అలా, 4 డేస్ అలా జరిగింది అక్క. నాకు ఆ లొకేషన్స్ నాకు అంతగా తెలియదు మరి నేమ్స్ అవి. ఓకే. ఒకసారి అయితే అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది అలా షూటింగ్స్ అంతే. సో కార్తిక్ గారు, నువ్వు ఫస్ట్ సెలెక్షన్ అప్పుడు ఎలా తీసుకున్నారు? అంటే పెద్ద మూవీ, పెద్ద బడ్జెట్, సో డెఫినెట్గా చాలా ఆబ్లిగేషన్స్ వచ్చి ఉంటాయి, చాలా క్యారెక్టర్స్, ఐ మీన్ చాలా ఆడిషన్స్ వచ్చి ఉంటాయి, చాలా ప్రొఫైల్స్ వచ్చి ఉంటాయి ఫస్ట్లీ. సో ఆ ప్రొఫైల్స్ అన్నిలో నీది ఫిల్టర్ చేయాలి అంటే నువ్వు ఏమి ఆడిషన్ ఇచ్చావు? కార్తిక్ గారు ఎలా ఇంప్రెస్ అయ్యారు ఫస్ట్? సార్ ఎలా ఇంప్రెస్ అయ్యారంటే, నేను ఒక యాంగ్రీ డైలాగ్ చెప్పాను, అది చెప్పాక ఓ సూపర్ అని సార్ బాగా ఇంప్రెస్ అయ్యారు. ఓ వీడు బాగా చేస్తున్నాడని సార్ ఫీల్ అయ్యారు అలాగా. అవునా? తర్వాత మూవీ ఛాన్స్ వచ్చింది. ఇంకా మూవీ ఫస్ట్ డే షూట్కి పిలిచారు ఫస్ట్ డే. నేను అప్పటికే వేరే షూటింగ్లో ఉన్నా సరే సార్ నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ నన్ను పిలిపించారు. అసలు దానికి నేను చాలా హ్యాపీ. ఇంకా సార్కి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నేను చాలా హ్యాపీ అక్క అసలు అప్పుడైతే. సార్ నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ పిలిచారంటే సో ఎగ్జైటింగ్ అసలు. సో అంటే అవైలబిలిటీ లేకపోయినా కూడా నెక్స్ట్ డే మేము నీకు కాల్ చేసాం. పిలిచారు మళ్ళీ. సూపర్, యువర్ టాలెంటెడ్ అండ్ లక్ కూడా కలిసి రావాలి కొన్నిసార్లు. సో నీకు మంచిగా లక్ కూడా కలిసి వచ్చింది. సో బిఫోర్ ఓకే మిరాయిలో చేసావు, బిఫోర్ వచ్చేసేపాటికి ఎన్టీఆర్ గారు దేవరా చేసావు, అండ్ తండేల్ మూవీ నాగ చైతన్య గారు తండేల్ చేసావు. సో యా చేసావు. సో దేవరాలో ఎన్టీఆర్ గారిని డైరెక్ట్గా చూసావా? దేవరా ఎక్స్పీరియన్స్ ఏంటి నీకు? దేవరాలో కూడా బాగా అనిపించింది అక్క, బాగా హ్యాపీ కూడా. నేను కూడా సీన్స్ కూడా అక్కడక్కడ కొన్ని కట్ అయ్యి నాకు బాధ అనిపించింది. చాలా చేసిన సీన్స్ అక్కడ కూడా కొన్ని చేశాను, కానీ కొన్ని కట్ అయిపోయాయి, నాకు చాలా బాధ అనిపించింది. అండ్ అలాగే ఎన్టీఆర్ సార్ని కూడా చూశాను ఇప్పుడు స్పాట్లో ఉన్నప్పుడు, మా షూటింగ్ జరిగేటప్పుడు చూసా.
సూపర్ హ్యాపీనా? హ్యాపీ. సో నాగ చైతన్య గురించి ఏం చెప్తావు? అంటే సాయి పల్లవి, నాగ చైతన్య వీళ్ళ కాంబినేషన్ ఉంది కాబట్టి నీకు. సో వాళ్ళ గురించి ఏం చెప్తావు? అండ్ వాళ్ళది ఎలా ఉండేది ర్యాపో షూట్‌లో నీకు? సాయి పల్లవి అక్క అయితే చాలా ఎంజాయ్‌గా ఉంటారు. హ్మ్. అంటే నార్మల్‌గా కాకుండా ఎంజాయ్‌గా. సీన్ అయిపోయాక మూడ్‌లోకి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇలా అలా అలా ఆడుకుంటారు అక్కడ. అండ్ అలాగే మా నాగ చైతన్య సార్, సాయి పల్లవి అక్క కూడా నన్ను హాయ్ అన్నారు. నీ పేరేంటని అడిగారు. అలా అలా మాట్లాడాం. ఏదైనా బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తావు? బెస్ట్ మెమొరీ అన్నీ ఏ మూవీ అంటే కానీ మేము తండేల్ మూవీ అప్పుడు వైజాగ్ వెళ్ళాము. అండ్ అలాగే ఈ మీరాయి మూవీలో కూడా చాలా బాగా అనిపించింది. హ్మ్. అంటే ప్లేస్ గురించి కాదు కానీ షూటింగ్ బాగా జరిగింది. హ్మ్. అందరితో ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం మీరాయి మూవీలో. సో ఇంకా పార్ట్ ఆఫ్ మూవీస్ కాకోకుండా సీరియల్స్‌లో నువ్వు స్టార్టింగ్ ఇన్ కెరియర్ సీరియల్స్ అని చెప్పేసి నేను విన్నాను. మ్యాక్స్ ఒక 21 సీరియల్స్ వరకు నువ్వు చేసావు అని అవును చెప్పేసి విన్నాను. చేశానక్క. సో అసలు అన్ని సీరియల్స్ ఎన్ని ఛానల్స్‌లో చేసావు? అన్ని ఛానల్స్ కవర్ అయిపోయినాయా? మ్యాక్సిమం అన్నీ అయితే మా టీవీ, హ్మ్. కొన్ని ఈ జీ తెలుగు, హ్మ్. జెమిని, హ్మ్. మ్యాక్సిమం అన్నీ మా టీవీ. నాకు తెలిసి చిన్ని సీరియల్ నీకు మంచి నేమ్ వచ్చిందని విన్నాను. అవునక్క. చిన్ని సీరియల్ మంచి నేమ్ వచ్చింది. అందులో నా క్యారెక్టర్ నేమ్ చందు. చందు అనే క్యారెక్టర్ అందరు కూడా చందు చిన్ని సీరియల్లో చేస్తావు కదా. బయట లేడీస్ ఉంటారు కదా, అంటే వాళ్ళే ఎక్కువగా సీరియల్ చూస్తారు. సీరియల్స్ ఎక్కువ చూసేదే వాళ్ళు. హ్మ్. జెంట్స్ అందరు మూవీస్. హ్మ్. హ్మ్. లేడీస్ ఎక్కువగా చందు చిన్ని సీరియల్లో అని చెప్తూ ఉంటారు. ఇంకా క్యారెక్టర్లో కూడా అన్ని నార్మల్గా అయితే అన్ని క్యారెక్టర్స్ కూడా నా చైల్డ్హుడ్, హీరో చైల్డ్హుడ్. హ్మ్. మ్యాక్సిమం అన్ని హీరో చైల్డ్హుడ్. సో బయట పెద్దవాళ్ళు అయితే గనుక చందు అంటారు. వీళ్ళేమో అందరు సీరియల్స్ చూసేవాళ్ళు సీరియల్స్ చూస్తారు. వాళ్ళేమో లేడీస్ అనే కాదు, లేడీస్ కూడా కొంతమంది మీరాయి మూవీ చూశాను, తండేల్ మూవీ చూశాను, ఆ దేవరాలో చేసావు కదా. కొంతమంది మూవీస్ అంటారు, కొంతమంది సీరియల్స్ అంటారు. సో ఇంకొకటి వస్తే సీరియల్ యాక్టింగ్‌కి మూవీ యాక్టింగ్‌కి చాలా వేరియేషన్ ఉంటుంది. అవును. సో డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో దీనికి దానికి. సో నువ్వు 21 సీరియల్స్ చేసిన తర్వాత మూవీ చేయాలన్నప్పుడు నువ్వేమైనా ఇబ్బంది పడ్డావా? అంటే సడన్‌గా ఇక్కడి నుంచి అటు వెళ్తున్నప్పుడు ఆ స్క్రీన్ వేరుంటుంది. ఎమోషన్స్ అక్కడ వేరుంటాయి. సీరియల్‌లో డిఫరెన్స్ ఉంటుంది. సో నీకు ఎప్పుడైనా సీరియల్‌లలా సినిమా చేయొద్దని ఎవరైనా సజెస్ట్ చేశారా? చేసేటప్పుడు యాక్టింగ్? అంటే ఒక్కసారి జరిగింది నాకు. హ్మ్. తండేల్ మూవీ డైరెక్టర్ సార్ అన్నారు. అంటే నార్మల్గానే చెప్పారు నాకు సార్. హ్మ్. అంటే కొంచెం సీరియాలిటిక్గా ఉంది, హ్మ్. కొంచెం నాకు మూవీలో ఒక హెడ్ నాటింగ్ వద్దన్నారు. నేను అక్కడ తెలుసుకుంది ఏంటంటే మూవీలో ఇలా యాక్టింగ్ చేయాలంటే మనం ఎవరితోనైనా మాట్లాడతాం కదా. నాకు సీరియల్లో యాక్టింగ్ ఎక్కువ అలవాటు అయింది కదా, ముందుగా నేను సీరియల్స్ కాబట్టి ఎవరు నేను చూసినప్పుడు ఇలా ఇలా తలెత్తాను. అంటే అప్పుడు నాకు యాక్టింగ్ కూడా కొంచెం తెలీదు. అండ్ అలాగే మూవీలో నేను తెలుసుకుంది ఏంటంటే మూవీలో ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని చూడాలి, హెడ్ నాటింగ్ ఎక్కువ ఊపకూడదు అని నేను నేర్చుకున్నది అక్కడ మూవీలో. అండ్ అలాగే చిన్ని సీరియల్లో కూడా కొంచెం నాకు యాక్టింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇంకా అలాగే నాకు యాక్టింగ్ కూడా వచ్చేసింది. సో మీ ఫ్యామిలీ వచ్చేసి వెల్ సెటిల్డ్. మీ ఫాదర్ పోలీస్ అండ్ మీ మదర్ ఆల్సో జాబ్ హోల్డర్ అండ్ మీది వచ్చేసి రాజమండ్రి. లేదు, మమ్మీ జాబ్ హోల్డర్ కాదు. జాబ్ హోల్డర్ కదా. ఓకే. సో మీ ఫాదర్ జాబ్ హోల్డర్. సో మీది వచ్చేసి రాజమండ్రి. కాదు, మాది ప్రాపర్ విజయవాడ. ఓకే. మమ్మీ డాడీ ఇప్పుడు ఉండేది చిత్తూరులో. ఓకే, ఫైన్. చిత్తూరు అంటే చేంజ్ అవుతూ ఉన్నారు ఒక 2-3 అదే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటది. ఓకే. సో మీరు వచ్చేసి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. డాడీ పోలీసు, సో మమ్మీ హౌస్ వైఫ్, హ్యాపీ. సో ఎట్ ప్రెసెంట్ అయితే చిత్తూరులో ఉంటున్నారు. చాలా ప్లేసెస్ మీరు ట్రాన్స్ఫర్ పరంగా చేంజ్ అవుతుంటారు. సో ఇంకా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు ఫాదర్స్. సో ఎందుకు నీకు సీరియల్స్ ఎందుకు, అండ్ నువ్వు కూడా చదువుకొని మంచిగా పోలీస్ అవ్వాలి, ఇట్లాంటివి మీ ఫాదర్ నీకు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదా? లేదు, పెట్టలేదు. షూటింగ్ ఉండగానే కొన్నిసార్లు నా షూటింగ్ వెళ్ళేటప్పుడు బాగా చేయాలి, యాక్టింగ్ బాగా చేయాలిరా, వెల్ డన్, అందరూ గుడ్ అనాలి అని చెప్తారు. సో మీ ఫాదర్ బాగా సపోర్ట్. స్కూల్ మరి ఎలా రెడీ అని ఒకసారి అడిగాను.
ముందు నువ్వు షూటింగ్కి వెళ్ళు, తర్వాత నేను చెప్తానులే మేడంతో అని చెప్తుండే. ఓకే. సో మీ ఫాదర్ బాగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ సో ఇంకా మీ మదర్ అయితే అసలు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంటారు. సో ఎవ్రీ టైం కాల్ చేస్తూ ఉంటారు, తను అలా అండి, తను ఇలా అని. సో మాక్సిమం నాకు తెలిసి మీ అమ్మగారు ఎఫెక్ట్ 90% ఉంటుందేమో మీ మీద. కంపల్సరీ. సో స్టార్టింగ్ డేస్లో చిత్తూరు నుంచి అక్కడి నుంచి వచ్చి బస్ స్టాప్లో వెయిట్ చేసి మళ్ళీ షూట్ చేసుకొని మిమ్మల్ని అక్కడ ఉంచి ఇలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అన్నారు. సో ఆ టైంలో నీకు అనిపించింది అక్కడి నుంచి ట్రావెల్ చేయడము, రావడము, షూట్ చేయడము, ఎప్పుడైనా అనుకున్నావా ఇలా అంతా టఫ్గా ఉంది వద్దు అని? లేదక్క, నాకు ఇష్టం యాక్టింగ్, నేను అలా అనుకోలేదు. కానీ మమ్మీ మాత్రం చాలా కష్టపడ్డారు. అంటే కష్టం ఏంటంటే అందరు కష్టం పడతారు, కానీ మమ్మీ కష్టపడింది ఏంటంటే ఆడిషన్స్కి తిరుగుతూ రాత్రి పగల సార్ వాళ్ళతో మాట్లాడి, మమ్మీ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా అలాగే ఇండస్ట్రీలో నార్మల్ మేనేజర్ సార్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తూ కొన్ని ఆపర్చునిటీ ఇప్పిస్తూ ఉంటున్నారు. నేను దానికి చాలా సంతోషపడతాను. మెయిన్లీ ఇంకా మా మమ్మీ డాడీకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. షూర్గా చెప్పు. హాయ్ మమ్మీ, హాయ్ డాడీ, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే మిమ్మల్ని మిస్ అవుతున్నాను. ఊరు రావాలనుకుంటున్నాను. మా డాడీతో చెప్పి నాకు టికెట్ బుక్ చేయను ప్లీజ్. ప్లీజ్ వస్తా.